నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. ఇన్ సర్వీస్ వాళ్ళకి సపరేట్ టెట్ పెడుతున్నాం, తర్వాత నిరుద్యోగులకు విద్యార్థులకు బీఈడీ అభ్యర్థులకు సపరేట్ టెట్ పెడుతున్నారు. మరి విద్యాశాఖను మేము బలోపేతం చేస్తా, నేనే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టెట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై కావాలని చెప్పింది. మరి అలాంటి టెట్టుని మీరు ఇన్ సర్వీస్ వాళ్ళకి ఒక రకంగా, విద్యార్థులకు ఒక రకంగా పెట్టడంలో మీ మతలబేంది? మరి మీరు ఉపాధ్యాయ సంఘాల దగ్గర డబ్బులు తీసుకున్నారా? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటోళ్ళు మీకు మరి ఇన్ సర్వీస్లో వాళ్ళు క్వాలిఫై కారనే ఉద్దేశంతోనే వాళ్ళకి సపరేట్ టెట్ పెట్టి వాళ్ళందరినీ క్వాలిఫై చేసేసి మరి ఈ విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేద్దామనుకుంటున్నారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము జీవో నెంబర్ 108 గురించి ఎన్నోసార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇలా కేంద్రంలో ఇస్తున్నట్టు, కేంద్ర విద్యాలయాల్లో ఇస్తున్నట్టు 66.6% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలని చెప్పినాం. అది కూడా మాకు అవసరం లేదు. మీ విద్యా కమిషన్ ద్వారా నువ్వు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా? మీ విద్యా కమిషన్లో నువ్వు ఏం చెప్పినావు? 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బీఈడ్ అర్హత కావాలి అని చెప్పేసి మీ విద్యా కమిషన్ దగ్గర ఆకునూరు మురళి గారి దగ్గర తీసుకున్నావు కదా, దానికి వెంటనే చట్టబద్ధత చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా పార్టీ ఆఫీసులను, మీ సెక్రటరీలను ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి అలా మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. మరి మీ 25,000తో మెగా డిఎస్సి ఏదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిర్రు. మీ జీవో ప్రకారం చూసుకున్నా కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిరు. మరి 1/3 వంతు భర్తీ చేయాల్సిన మా ఖాళీలను కూడా ఎందుకు భర్తీ చేస్తలేరని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీలో నిర్వహిస్తున్నట్టు గురుకుల, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా మోడల్ స్కూలు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే అందరూ ప్రిపేర్, ఒకటే సబ్జెక్ట్ కాబట్టి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే మీ ఉద్యోగాలకు బ్యాక్లాగ్ ఉండకుండా, ఖాళీలు ఉండకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన విధంగా మీ విద్యా కమిషన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇంకో మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఇవాళ టెట్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయారు కదా, మీ టీచర్ ఉపాధ్యాయ సంఘాలు చెప్పినప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మా బీఈడీ వాళ్ళకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ కోసం ఎన్సిటీ దగ్గర వెళ్ళి చైల్డ్ సైకాలజీ మా సబ్జెక్టును పెట్టి మీరు పార్లమెంట్లో ఒప్పించి మా బీఈడీ వాళ్ళకు ఎడ్జిటీ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. నా పేరు వచ్చేసి చరిప్రవీణ్ అన్న. ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ గురించి మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. జీవో 46 అనేది గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న నిరుద్యోగులకు ఇది ఒక గుదిబండలాగా తయారైంది. రాబోయే నోటిఫికేషన్లో దాదాపుగా, అంటే మనము రీసెంట్గా పేపర్ వాళ్ళు చెప్పిన ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 40,000 పోస్టులు అనఫిషియల్గా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న పోస్టుల ప్రకారం 20,000 ఖాళీలు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు, పోలీస్ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 5,000 పోస్టులు కనుక మీరు ఇస్తే కేవలం ఆ 5,000 పోస్టులు అనేది 3,000 పోస్టులు దాదాపుగా ఉమ్మడి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో 3,000 పోస్టులు ఇక్కడే ఉండిపోతాయి. 2,000 పోస్టులను మీరు మిగతా గ్రామీణ జిల్లాలకు పంచగా ఒక్కొక్క జిల్లాకి 19 నుంచి 20 పోస్టులు మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసుకోండి. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వం కూడా తప్పిదం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మాకు తప్పిదం చేస్తూ ఉంది. ఎందుకంటే 46వ జీవో అనేది 126 మార్కులు 128 మార్కులు వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జాబులు రావు. అదే హైదరాబాద్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 70-80 మార్కులు జాబులు వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మెరిట్ బేసిస్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ అనేది ఒక జిల్లాలాగా చూస్తున్నారు. అది ఒక మన యొక్క రాష్ట్ర రాజధాని అనే విషయం కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి, విస్మరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఏజ్ వచ్చేసి దాదాపుగా మనం గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు పోలీస్ నోటిఫికేషన్ నుంచి. గతంలో 2016లో, 2018లో, 2022లో వచ్చినప్పుడు 18,000, దాని తర్వాతకి 12,000, 16,000 ఇలా జమ్మూ నోటిఫికేషన్ వచ్చింది తప్ప 5,000 పోస్టులు రాలేదు. సత్వరమే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే 20,000 పోస్టులు తోటి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కానిస్టేబుల్కి 36 ఏజ్ ఇవ్వాలి, ఎస్ఐకి 38 ఏజ్ ఇస్తేనే ఈ యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, అదేవిధంగా పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలు ఎంతసేపు, అంటే నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు, రైతులకు వచ్చేసి వారికి ఒక ఆర్థిక శాఖ అంటే బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒక నిధులు కేటాయిస్తున్నారు, వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు.
మిగతా యొక్క బడుగు బలిగిన వర్గాలకు అందరికీ నిధులు కేటాయిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగులను విస్మరిస్తూ ఉన్నారు. రాజు యువ వికాసం అనే ఒక పథకం తీసుకొచ్చారు. దాని ద్వారా ఇప్పటివరకు ఒక్క మనిషికి కూడా లబ్ధి జరగలేదు, ఒక్క నిరుద్యోగి కూడా లబ్ధి జరగలేదు. ఆ రాజు యువ వికాస్ అనే పథకాన్ని ఇమీడియట్లీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇక్కడ అంటే మెరిట్ స్టూడెంట్ ఏమవుతాడంటే వాడు చదువుతూ మధ్యలో నోటిఫికేషన్ రావట్లేదని మధ్యలో స్కిప్ కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మెరిట్ అభ్యర్థులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువ వికాస్ అనే పథకాన్ని కూడా మీరు ఇమీడియట్లీ ప్రోత్సాహకంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.